వెనిజులాలో వాస్తవంగా వెనిజులాని ఇప్పటికే అమెరికా పరోక్షంగా ఆక్రమించింది కాదు, ప్రత్యక్షంగానే ఆక్రమించింది. వాళ్ళని బతిమలాడుకుందామన్నా సరే వెనిజులా అధ్యక్షురాలికి ఉపయోగం లేకుండా పోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల్ని తాము గ్రాబ్ చేశామని ఏకంగా ఒప్పుకుంది అమెరికా. అది మా చేతుల్లో ఉండదు, మేమే నడిపిస్తాం, కాకపోతే ఇవాళ ధరలు ఇస్తాం ఆ దేశానికి అని చెప్పుకొస్తుంది. వాడు 100 ట్యాంకర్లు పట్టుకుపోయి 10 ట్యాంకర్లకి డబ్బులు ఇస్తే ముసుగు కూర్చోవాలి అక్కడ. కాబట్టి ఆ విధమైన దోపిడీకి పాల్పడుతుంది. ఇదే సందర్భంలో 80% వెనిజులా ఆయిల్ ఎప్పటి నుంచినో కొంటున్నటువంటి చైనాకి సంబంధించినటువంటి అక్కడ ఇవి ఉన్నాయి. చైనా ఏది నౌకలు, వాణిజ్య నౌకలు ఉన్నాయి, అక్కడ ఆయిల్ నౌకలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీసుకురావాలంటే అమెరికాతో ప్రాబ్లం అవుతుందని భావించినటువంటి చైనా మిస్సైల్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని, డ్రోన్స్ని వెనిజులాకి పంపించింది. చైనా ఆయిల్ ట్యాంకర్స్కి ఇవి తోడు నిలబడి అక్కడి నుంచి తీసుకొస్తాయి అన్నమాట. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్తో మాట్లాడుకుని ఏర్పాటు చేసుకొస్తారు. ఒకవేళ తేడా వస్తే కనుక ఏమవుతుందో తెలియదు. ఇప్పటికే యుద్ధ వాతావరణాలు ముదిరిపాకాన పడుతున్నటువంటి సందర్భంలో చైనా వాణిజ్య నౌకల్ని పోనిచ్చి అమెరికా ఆపేస్తే ప్రాబ్లం లేదు. బట్ చైనా వాణిజ్య నౌకల మీద కనుక అమెరికా ఏదైనా దాడి చేసిందంటే చైనా రివర్స్ దాడి చేయాలి. అదే జరిగితే యుద్ధ వాతావరణం ముదిరిపాకాన పడుతుంది. అది ఎక్కడికి వెళ్తుందో ఎవరూ చెప్పలేరు.